తెలుగోడి ఆత్మగౌరవం నుండి తెలుగుదేశం పార్టీ పుట్టిందని, దానికి కార్మిక, రైతు, మహిళలందరూ కలిసి సంచలన విజయానికి సహకరించారని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతిల్ నవీన్ అన్నారు. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో జ్యోతిల్ నవీన్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చిక్కాల రామచంద్రరావు, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖర్, పార్టీ సీనియర్ నాయకులు గున్నం చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మేమందరం చాలా చిన్నవాళ్ళం. మన సత్యబాబు గారు సీనియర్ ఆఫీస్లో ఉన్నారని అందరూ చాలా చిన్నవాళ్ళు తెలుగుదేశం పార్టీలో. కానీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రాజకీయం అంటే పెద్దల కాదు, రాజకీయం అంటే సేవ అని ఎన్టీ రామారావు గారు రాజకీయ యొక్క రూపుని మార్చి రాజకీయంలో కొన్ని అగ్రవర్గాలు, అగ్రకులాలు, కొన్ని కుటుంబాలు కాదు, రాజకీయం అందరికీ, మనుషులందరికీ, సమాజంలో ఉన్న అన్ని కులాలకి, బలహీన వర్గాలకి అని చెప్పి ఈ తెలుగుదేశాన్ని జనాభాలో తీసుకెళ్ళి ప్రభుత్వం అంటే సంక్షేమంతోనే ప్రభుత్వం నడుపుతాయి అన్నది తీసుకొచ్చిన కార్యక్రమం తీసుకొచ్చిన ఆయన పెద్ద మనిషి శ్రీ ఎన్టీ రామారావు గారు. ఆ రోజు ఆయన తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాల్లో బడుగు బలహీన వర్గాల రాజకీయ చైతన్యంతో రాష్ట్రంలో రాజకీయ రూపుమాలు మారింది. అదేవిధంగా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అదే సంక్షేమాన్ని కొనసాగిస్తూ అదే సంక్షేమాన్ని కొనసాగించి ఫ్యూచర్ ఏం చేయాలి, విజనరీతో ఏం చేయాలి, ఏదైతే అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో సంక్షేమం, అభివృద్ధి రెండు కలిపి నడిపించిన ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మన పార్టీ మన నారా లోకేష్ గారి గురించి చెప్పుకుంటే ఈ సంక్షేమం, అభివృద్ధితో పాటు మనందరం ఒక కుటుంబం, తెలుగుదేశం అంటే ఒక కుటుంబం, మనందరం కలిసి ఉండాలి అనే ఒక మానవత్వం, హిమాయతతో అందరూ నా వాళ్ళు అనే మూడవ విధానాన్ని తీసుకొచ్చి ఈ ముగ్గురు నాయకులు మన తెలుగుదేశం పార్టీకి దిశానిర్దేశాలు తెలియజేశారు. ఇక ప్రత్యేకంగా చెప్పలేదు ఏమంటే ఈ తెలుగుదేశం పార్టీ మొదటిసారి ఆస్తిలో సమాధానం చేయాలి.